హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఎస్బీఐ ఎస్సీఓ ఆఫీసర్ జాబ్. సో ఇది కంప్లీట్లీ గవర్నమెంట్ జాబ్ అండ్ శాలరీ వచ్చేసి 80,000 వరకు అయితే ఉంటుంది. సో ఇదైతే మేనేజర్ స్థాయి ఉద్యోగాలు. సో ఇక్కడ మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. సో ఎస్బీఐ నుంచి వాళ్ళ ఒఫీషియల్ సైట్లో ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో దీనికి అప్లై డేట్ వచ్చేసి 22 నవంబర్ 2024 రోజు ఈ అప్లై అనేది రిలీజ్ డేట్ అనేది స్టార్ట్ అయింది. సో ఎండ్ డేట్ వచ్చేసి 12 డిసెంబర్ 2024 వరకు ఎండ్ డేట్ అనేది ఇచ్చారు అప్లై చేయడానికి. సో ఇదైతే వాళ్ళ ఒఫీషియల్ సైట్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడైతే మనం ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ జాబ్ రోల్స్ వచ్చేసి ఇంజనీరింగ్ సివిల్. సో గ్రేడ్ వచ్చేసి JMGS 1. సో ఇక్కడ మనకి వేకెన్సీస్ వచ్చేసి క్యాస్ట్ పరంగా అయితే ఉన్నాయి. సో ఎస్సీకి అయితే 6 ఉన్నాయి, ఎస్టీకి 3, ఓబీసీకి 11, ఈడబ్ల్యూఎస్కి అయితే 3, యూఆర్కి అయితే 19. సో టోటల్ వచ్చేసి 19 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్కి. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ మనకి ఏజ్ అయితే మినిమం అయితే 21 ఇయర్స్, మ్యాక్సిమం అయితే 30 ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ నుంచి. సో ఇక్కడ ఇది కూడా JMGS 1 గ్రేడ్. సో దీనికి అయితే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 25 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏజ్ వచ్చేసి మినిమం అయితే 21, మ్యాక్సిమం అయితే 30 ఇయర్స్ అయితే ఉండాలి. సో పోస్టింగ్ అయితే ఎక్కడైనా ఉండొచ్చు, ఎనీవేర్ ఇన్ ఇండియా అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఫైర్ నుంచి. సో ఇది కూడా గ్రేడ్ JMGS 1 అనమాట. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి దీనికైతే 101 అయితే ఉన్నాయి. సో క్యాస్ట్ పరంగా చూసుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా ఏజ్ వచ్చేసి 21 ఉండాలి మినిమం, మ్యాక్సిమం వచ్చేసి 40 అయితే ఉండాలి. పోస్టింగ్ వచ్చేసి ఎక్కడైనా ఎనీవేర్ ఇన్ ఇండియా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో బ్యాక్లాగ్ వేకెన్సీస్లో అయితే జాబ్ రోల్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ సివిల్. సో గ్రేడ్ వచ్చేసి JMGS 1. సో ఇక్కడ మనకి వేకెన్సీస్ వచ్చేసి ఓన్లీ 1 వేకెన్సీ అనేది ఉంది అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ సివిల్కి. సో నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి అయితే. సో దీనికి కూడా గ్రేడ్ వచ్చేసి JMGS 1. సో ఇక్కడ వేకెన్సీస్ అయితే 0 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం PWBDకి అయితే ఇక్కడ LDలో 1 అయితే ఉంది. సో ఇక్కడ టోటల్ సో ఈ జాబ్కి మనకి ఏజ్ వచ్చేసి మినిమం అయితే 21 ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే ఉండాలి. సో జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. సో ఎనీవేర్ ఇన్ ఇండియా అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేస్తే సో ఇప్పుడు మనం అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ సివిల్కి బేసిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1 అక్టోబర్ 2024 వరకు అయితే మనం బ్యాచిలర్స్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి కంప్లీట్ అయి ఉండాలి, ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి. అండ్ విత్ మినిమం అయితే 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం అయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, కన్స్ట్రక్షన్ ఇంకా మెయింటెనెన్స్. సో ఇక్కడ చూసుకోండి మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది దీనికి మ్యాచ్ అవుతే ఈ జాబ్కి అనేది అప్లై అనేది చేయండి. అండ్ నెక్స్ట్ స్కిల్స్ అనేవి స్కిల్స్ ఏం లేకున్నా పర్లేదు. సో నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనం ఇక్కడ చూసుకుంటే బేసిక్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి మినిమం అయితే 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, ఇన్స్టాలేషన్ నుంచి హ్యాండ్లింగ్ అండ్ మెయింటెనెన్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ స్కిల్స్ వచ్చేసి స్కిల్స్ ఏం అవసరం లేదు. సో ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ ఫైర్ నుంచి అయితే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి BE ఫైర్ ఫ్రమ్ నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ NFSC నాగ్పూర్ నుంచి అయితే కంప్లీట్ అయి ఉండాలి, లేకపోయినా BE ఆర్ బీటెక్ సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్ నుంచి కంప్లీట్ అవ్వాలి, ఆర్ BE ఆర్ బీటెక్ ఫైర్స్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ నుంచి కంప్లీట్ అయి ఉండాలి. సో ఆర్ ఈక్వివాలెంట్ 4-year డిగ్రీ ఇన్ ఫైర్ సేఫ్టీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అనేది కూడా ఇచ్చారు. సో ఇక్కడ లేకపోయినా ఆర్ అని కూడా ఇచ్చారు, గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫైర్ ఇంజనీర్స్. సో ఇక్కడ మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ BE ఫైర్ ఫ్రమ్ నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నాగ్పూర్కి అయితే మనకి ఇక్కడ
ఇచ్చారు. 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఒకసారి పీడిఎఫ్ అనేది క్లియర్గా చదవండి. మీ స్కిల్స్ అనే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది దీనికి మ్యాచ్ అవుతే ఈ జాబ్కి అనేది అప్లై చేయండి. సో ఇక్కడ మనకి స్పెసిఫిక్ స్కిల్స్ కూడా ఇచ్చారు. సో ఓన్లీ ఈ రోల్కి అయితే స్పెసిఫిక్ స్కిల్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. సో నాలెడ్జ్ ఆఫ్ ఫైర్ ప్రివెన్షన్, సో ఇలాంటి స్కిల్స్ అనేవి కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇన్ డీటెయిల్గా అన్ని జాబ్ ప్రొఫైల్స్కి, జాబ్ రోల్స్కి డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారు, ఏమేమి ఉంటుందని చేయాలి అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, సివిల్ డిపార్ట్మెంట్కి ఏమేమి ఉంటుందో సో ఇక్కడ జాబ్ ప్రొఫైల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకసారి అయితే చదివేసి ఈ జాబ్కి అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ సివిల్కి, అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ ఫైర్కి. సో ఇక్కడ మనకి బేసిక్ పే అనేది సేమ్ ఉంటుంది అందరికీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డిఆర్ఏ, సో ఇక్కడ చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో శాలరీతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ అని, అండ్ ఇక్కడ మనకి పెన్షన్ ఫండ్ ఉంది అండ్ మెడికల్ ఫెసిలిటీ, లీవ్స్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పర్క్స్ కూడా ఉంటుంది. సో ఇలా మనకైతే ఉంటుంది బేసిక్ శాలరీ వచ్చేసి. సో ఇక్కడ మనకి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటరాక్షన్ అది ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ సో సివిల్ డిపార్ట్మెంట్ నుంచి, అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి. ఈ 2 డిపార్ట్మెంట్స్కి అయితే సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఇంకా ఇంటరాక్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ జాబ్ రోల్కి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ ఫైర్కి అయితే షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. సో ఏ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు. సో ఇక్కడ మనకి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటరాక్షన్కి అయితే మనకి యాప్టిట్యూడ్ వచ్చేసి రీజనింగ్ అయితే క్వశ్చన్స్ 50 ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 50. అండ్ ఇక్కడ యాప్టిట్యూడ్కి వచ్చేసి మనకి మెయిన్ క్వశ్చన్స్ అయితే 35 ఉంటుంది, మార్క్స్ వచ్చేసి 35. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్ అనేది ఉంటుంది. టోటల్ టైం వచ్చేసి 90 మినిట్స్ అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి అయితే సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది వాళ్ళకి. సో క్వశ్చన్స్ వచ్చేసి 50 ఉంటుంది, సో మార్క్స్ కూడా 100 అండ్ టైం వచ్చేసి 45 మినిట్స్. సో ఇక్కడ మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండదు, రాంగ్ ఆన్సర్కి అయితే నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్లో. సో ఇక్కడ మనకి మినిమం అయితే రిటర్న్ టెస్ట్కి అయితే 70% అయితే ఉంటుంది అండ్ ఇంటర్వ్యూకి అయితే 30% అనేది ఇస్తారు. సో ఇక్కడ మనకి కాల్ లెటర్ అనేది కూడా ఇస్తారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇంటరాక్షన్కి. సో ఇక్కడ మనం కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కోసం. సో ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంకా పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే వాళ్ళ బ్యాంక్ వెబ్సైట్లో మనకైతే కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ తర్వాత ఇంటరాక్షన్ అనేది ఉంటుంది కదా. సో ఆ ఇంటరాక్షన్ కాల్ లెటర్ అనేది బ్యాంక్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు, లేకపోతే ఈమెయిల్కి సెండ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఎగ్జామ్ సెంటర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ డీటెయిల్గా అయితే ఈ పీడిఎఫ్ అనేది క్లియర్గా చదివి జాబ్కి అనేది అప్లై అయితే చేయండి. సో ఎలా అప్లై చేయాలి కూడా ఇక్కడ డీటెయిల్ గైడ్లైన్స్ అనేది కూడా ఇచ్చారు. సో మనకి ఫొటోస్ ఎంత ఉండాలి అప్లై చేసేటప్పుడు అండ్ డాక్యుమెంట్స్ ఏవేవి అప్లోడ్ చేయాలనేది క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఈ పీడిఎఫ్లో అయితే ఉంది. సో క్లియర్గా అయితే ఒకసారి చూసి ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకి సిగ్నేచర్ కూడా మనం బ్లాక్ ఇంక్ పెన్తో అయితే చేయాల్సి ఉంటుంది, వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో. సో ఇక్కడ మనకి కొన్ని జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అప్లై చేసేటప్పుడు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇదైతే ఎలా అప్లై చేయాలి అంటే మనకి లాస్ట్ పీడిఎఫ్లో లాస్ట్కి మనం స్క్రోల్ చేయగానే ఇక్కడ క్లియర్గా. సో ఇక్కడ లింక్ ఇచ్చారు కదా. సో కరెంట్ ఓపెనింగ్స్ ఎస్బీఐ కెరియర్స్లోకి వెళ్తే సో అక్కడ క్లిక్ చేసి మనకి రెస్పెక్టివ్ అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మీరైతే మళ్ళీ కింద మనకి అప్లై ఆన్లైన్ అని కూడా ఉంటుంది. సో ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. డీటెయిల్స్ ఇంకా మన ఇన్ డీటెయిల్గా అన్ని డీటెయిల్స్ అనేది ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.